ఏ వయసుకి నేను ఇవ్వను. సాంప్రదాయమైన మడి బట్టలతోనూ బామ్మలు పెంచిన బొమ్మ ఒక అసలు అంత శాస్త్రీయంగా ముట్టుకోకుండా ఉల్లిపాయలతో కూడా కుటుంబంలోంచి ఉన్న అమ్మాయిని చేసుకున్నా. ఇప్పుడు ఆవిడ ఓన్లీ మదర్లెస్, 3rd ఇయర్లోనే మదర్ పోయింది. బామ్మలు పెంచారు అంత చాలా చేదస్తాం. అటువంటి కావాలని వెతికి నేను ఆవిడ పెద్ద రైటర్ కదా మీ వైఫ్? రైటర్. ఆవిడ రచనల గురించి ఏం చెప్తారు మీరు? ఆవిడ రచనలు నాకు సినిమాలు చూసి లైట్గా విమర్శిస్తుంది. బాగాలేదు ఆ వేషం, మీరు ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్తుంటాను నేను. అది మంచి తర్వాత అటువంటి మిస్టేక్ చేయదని. ఆవిడ కథల మీద అంత పెద్ద క్రిటిక్ లేను, నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ బాగుంది బాగలేదు, బయట మధ్యలో ఏదో బోర్ కొట్టింది, మధ్యలో ఏదో డైవర్ట్ అయింది, అంతవరకు చెప్పగలిగే ముందుగా నాకు చెప్తాను. ముందుగా మీరు ఒకసారి చదవండి నాకు చెప్పండి అంటుంది. సో ఆవిడ నా పెళ్ళికి ముందే మంచి రైటరు. ఆవిడ మేత మంచి లతని, తినేటి లత గారుని, ఆవిడ పెద్ద లతా సాహిత్యం వినే ఉంటాం. ఆవిడ మేత సొంత మేనత్తే. సో ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది అది. తర్వాత అనేక రచనలు ఆన్లైన్ రేడియోలకి రాసంగిలి ఇవ్వటం. అప్పుడే చాలా రైటర్గా మంచి పేరులో ఉంది. నా మీద నన్ను మ్యారేజ్ చేసుకున్నప్పుడు టైంకే, అప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంఏ చదువుతుంది. సో తెలుగు లిటరేచరు. సో తర్వాత నేను ఎంకరేజ్ చేశాను పుస్తకాలుగా తీసుకురావటం అవన్నీ. మనం ఇప్పుడు నవోదయ పబ్లిషర్స్ నవోదయ పబ్లిషర్సే మా పుస్తకాలన్నీ. అవి తప్పకుండా మీరు పున్నాగ పూలని చదివారో లేదో, మీకు రైటింగ్ చదవడం అలవాటు ఉందా? ఉంది, చదివే అలవాటు. ఇప్పుడు ఆవిడ చేతి ఇప్పిస్తాను నేను. ఆవిడ ఆంధ్రభూమి అని మీరు వీక్లీ చూడండి, మైత్రి అని వస్తుంది. దాంట్లో ఒక అన్ని సందేహాలకి సమాధానాలు చేస్తుంది చాలా కాలం నుంచి. రకరకాల సందేహాలు రకరకాల అడుగుతుంటారు, వాళ్ళందరికీ రాసి సాటిస్ఫాక్షన్ ఆంధ్రభూమి పంపిస్తుంది. అది మైత్రి అని ఒక శీర్షిక కింద వస్తుంది. అది బుక్ కింద రమ్మని చెప్పి గొడవ చేస్తే మన బుక్ కింద ప్రింట్ చేసి పంపించాం. బుక్ కింద వచ్చింది అది. అంటే కొన్ని వారాల నుంచి వచ్చినవన్నీ కలెక్ట్ చేసి స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. ఈ 2 బుక్లు మీకు ఇమ్మని చెప్తాను తప్పకుండా. మైత్రి తప్పకుండా, నాగపూలు అంతకంటే అదృష్టమా? చాలా సంతోషం. మీ సమయాన్ని చాలా మాకు ఇచ్చారు, చాలా ఓపెన్గా మాట్లాడారు. చాలా చాలా సంతోషం. మిమ్మల్ని మరిన్ని సార్లు కలుసుకోవాలి. అండ్ ఆఖరిలో మీరు మాతో కలిసి పనిచేశారు ఒక 2 అడ్వర్టైజ్మెంట్స్లో. ఆ అనుభవం ఎలా ఉంది? చాలా బాగుందండి, అది తప్పకుండా చెప్పాలి. చాలా యాడ్స్ చేస్తుంటాను నేను. ఆఫ్ కోర్స్ అందరం అడుగుతుంటారు రకరకాల యాడ్స్. మొన్న కూడా ఏదో మెడికల్ మాతో మీతో చేశారు. బెల్ రైస్ అని ఒక రైస్ యాడ్ చేశారు. తర్వాత క్రేన్ ఒక్క పొడి చేసాము. 60-70 మంది ఆర్టిస్టులతో కలిసి. నేను ఆశ్చర్యపోయా. ముందు ఏదో యాడ్లు చేయాలంటే ఏదో ఒకళ్ళు లేకపోతే ఎవరైనా ఒక వైఫ్ లాంటి క్యారెక్టర్, అమ్మాయికి కూడా డైలాగ్ ఉండదు, అంత మనమే మాట్లాడుతుంటాం, పక్కన పిల్లలు అలా ఉండి ఏదో సెటప్ చేసి పంపిస్తున్నా. అడుగుతాను నేను యాడ్లో ఎవరైనా ఉన్నా, లేదా ఒక 10 మనిషి ఒకటాన్ని. అదే ఇది అసలు క్రేన్లో చూస్తే మా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. మా గిరిబాబు ఏంటి వీళ్ళేంటి అంతమంది ఆయన చెప్పే వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. పాపం అమ్మాయి పోయింది కదా, ఎవరో బిందు మాధవ్, ఆవిడ ఎంత చెప్పిందో మీ గురించి. పాపం నాకు ప్రతి యాడ్ పిలుస్తారు సార్, చాలా పెడుతున్నారు, ఆయన మూలంగా చాలా ఆనందింటున్నాం మేము. ఎంత బొమ్మనంగా చెప్పారు ఆర్టిస్టులు అందరూ. అంత యాడ్ అవ్వచ్చు, అంతమందికి వాళ్ళకి ఎంకరేజ్ చేయటం. అలాగే మన రైస్ చేసాం చక్కగా ఆంధ్రప్రదేశ్లో మన పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మన హేమ, వీళ్ళు మొత్తం, మన జయసుధ, హీరోయిన్ జయసుధ గారు, ఆ లెవెల్ అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా హ్యాపీ సార్, బాగుంది. యాడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ రాదు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనే పదం నేను ఇందాకే వాడాను. నిజంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వ్యక్తితోనే ఇవాళ మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. చంద్రమోహన్ గారిని ఇంకా మనం ముందు కూడా మరిన్ని సార్లు కలుద్దాం. వారి నుంచి చాలా చాలా విశేషాలు, వారి అనుభవాలు తెలుసుకుని మన జీవితాన్ని సరిదిద్దుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చంద్రమోహన్, యమునా కిషోర్తో ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో చూడండి.